హలో, వెల్కమ్ టు తెలుగు మూవీ బెస్టీ. ఈరోజు వీడియోలో రీసెంట్గా వైరల్ అవుతున్న సోషల్ మీడియా అప్డేట్స్ గురించి అండ్ మన టాలీవుడ్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక టాపిక్లోకి వస్తే, కమల్ హాసన్ గారిది భారతీయుడు 2 మూవీ జూలై 12న థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. ఇంకా ప్రియదర్శి డార్లింగ్ మూవీ జూలై 19న రిలీజ్ అవబోతుంది. ధనుష్ గారిది రాయన్ మూవీ జూలై 26న రిలీజ్ అవబోతుంది. నివేదిత థామస్ అండ్ ప్రియదర్శి కలిసి నటించిన మూవీ 35 చిన్న కథ కాదు మూవీ ఆగస్టు 15న రిలీజ్ అవబోతుంది. నాని గారిది సరిపోదా శనివారం ఆగస్టు 29న రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ మళ్ళీ పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. విజయ్ గారిది ద గోట్ మూవీ సెప్టెంబర్ 5న రిలీజ్ అవబోతుంది. కల్కి 2898 AD మూవీ వరల్డ్ వైడ్గా ఇప్పటి వరకు 950 crores వచ్చిందంట. ఇంకా ఈ మూవీ 1000 crores కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. రీసెంట్గా రిలీజ్ అయిన కిల్ మూవీ 1.35 crores కలెక్ట్ చేసింది, కానీ ఇప్పటి వరకు 6.25 crores కలెక్ట్ చేసింది. స్టార్ డైరెక్టర్ అయిన ఎస్ఎస్ రాజమౌళి గారు స్మాల్ కాన్సెప్ట్ వీడియో ప్రిపేర్ చేశారు. ఆ వీడియో మహేష్ బాబు బర్త్డేకి రిలీజ్ చేస్తా అని అనౌన్స్ చేశారు. సుధీర్ గారిది హరోం హరా మూవీ జూలై 11న ఆహాలో OTTలో రిలీజ్ అవబోతుంది. దుల్కర్ సల్మాన్ గారిది లక్కీ భాస్కర్ సెప్టెంబర్ 27న రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. బట్ ఎన్టీఆర్ దేవరా మూవీ కూడా సేమ్ సెప్టెంబర్ 27న రిలీజ్ అనౌన్స్ చేశారు. సో లక్కీ భాస్కర్ టీం ఏదర్ ప్రీపోన్ ఆర్ పోస్ట్పోన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా లేట్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే, లక్కీ భాస్కర్ మూవీ సెప్టెంబర్ 7న రిలీజ్ ఫిక్స్ చేశారట. ఈ మూవీ 4 లాంగ్వేజెస్లో రిలీజ్ అవబోతుంది. రీసెంట్గా వచ్చిన ఫస్ట్ సాంగ్ శ్రీమతి గారు సాంగ్ రిలీజ్ అయింది. ఈ మూవీకి మంచి రెస్పాన్సే వచ్చింది. ఈ మూవీకి జీవి ప్రకాష్ గారు ట్యూన్స్ కంపోజ్ చేశారు. ఇంకా త్రిష గారిది బృందా మూవీ సోనీ లైవ్లో ఆగస్టు 2న రిలీజ్ అవబోతుంది OTT ప్లాట్ఫామ్స్లో. ఇంకా రీసెంట్గా వైరల్ అవుతున్న యూట్యూబర్ కాంట్రవర్సీ గురించి సుధీర్ బాబు అండ్ కార్తికేయ రిగ్రెట్ అవుతున్నట్టు ఎక్స్లో ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న ప్రణీత్ హనుమంతు అండ్ తన ఫ్రెండ్స్ ఒక సెన్సిటివ్ టాపిక్స్ మీద జోక్స్ వేశారు. అబౌట్ ఫాదర్ అండ్ డాటర్ మీద లైవ్లో జోక్స్ వేశారు. ఆ వీడియోకి టాలీవుడ్ సెలబ్రిటీస్ రెస్పాండ్ అయ్యారు. సాయిధరమ్ తేజ్ అండ్ మంచు మనోజ్ వీళ్ళంతా ఆ వీడియోకి తెలంగాణ సీఎంని అండ్ తెలంగాణ DSP వాళ్ళని ట్యాగ్ చేయడంతో తెలంగాణ సీఎం అండ్ తెలంగాణ DSP వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు. అయితే సుధీర్ బాబు ఎక్స్లో ఏం ట్వీట్ చేశాడంటే, పి హనుమంతుని హరోం హరా మూవీలో క్యాష్ చేసుకున్నందుకు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నా, క్షమించండి అని ట్వీట్ చేశాడు. ఇంకా కార్తికేయ ఎక్స్లో ఏం ట్వీట్ చేశాడంటే, కార్తికేయ పి హనుమంతుకి ఇంటర్వ్యూ ఇచ్చాడు తన మూవీ ప్రమోషన్స్ కోసం. నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను, లైక్ అదర్ ఛానల్స్కి ఎలా ఇస్తానో అలాగే ఈ ఛానల్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను నా మూవీ ప్రమోషన్స్ కోసం. బట్ నాకు ఆ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్కి నేను షాక్ అయ్యా. ఆ క్వశ్చన్స్ మీద నేను సీన్ చేయాలనుకోలేదు. సో నేను నాకు పాసిబుల్ అయినంతగా స్పోర్టివ్గా ఉన్నాను. కానీ ఆ ఇంటర్వ్యూలో నేను ఒక పార్ట్ అయినందుకు చాలా బ్యాడ్గా ఫీల్ అవుతున్నా. ఇంకా మీద ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు నేను కేర్ఫుల్గా ఉంటా అని ట్వీట్ చేశారు. ఇదండి స్టోరీ. మరి లాస్ట్కి ఏమవుతుందో చూద్దాం. ఇవండి తెలుగు మూవీ అప్డేట్స్ అండ్ సోషల్ మీడియా అప్డేట్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీకు ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.